అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకి స్వాగతం. నేను మీ సంతోషి. బ్యాంక్ అప్పు తిరిగి చెల్లించకపోతే వచ్చే నష్టాలేంటి, లాభాలేంటి, దీని గురించి మనతో పాటు మాట్లాడడానికి ఉన్నారు రిటైర్డ్ రీజనల్ మేనేజర్ అయినటువంటి జి జగ్గయ్య గారు. ఆయన అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, యాక్చువల్గా చాలామంది లోన్స్ తీసుకుంటూ ఉంటారు. ఆ లోన్ తిరిగి చెల్లించకపోతే అసలు ఖాతాదారుకు వచ్చే లాభ నష్టాలు ఏంటి? ఖచ్చితంగా నష్టాలే ఉంటాయి. తెలియని వ్యక్తులు ఊరికే ఏమైనా అపోహలు ఉంటారేమో కానీ, ముందు అప్పు అంటే ఏంటిది? తిరిగి చెల్లించేది. అంటే ఖాతాదారు విషయంలో రుణం తీసుకున్న వ్యక్తి, బారోవర్ అంటాం ఇంగ్లీష్లో, తన సైడ్ నుంచి ఏంది తిరిగి చెల్లించాలి. బ్యాంకు ఉద్దేశం లేనిది తిరిగి వసూలు చేసుకోవాలి. అప్పు అంటేనే తిరిగి చెల్లించేది అన్నప్పుడు మరి తను చెల్లించకపోతే కరెక్ట్ కాదు కదా. ఖచ్చితంగా బ్యాంక్స్ చర్య తీసుకుంటాయి. అయితే ఎలా తీసుకుంటే రకరకాలుగా, చాలామందికి రకరకాల అపోహలు ఉన్నాయి. అసలు చెల్లించకపోతే ఏం కాదులే అనే అభిప్రాయం ఉన్న వాళ్ళు కూడా ఉంటారు, తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు. దీనికి ఎడ్యుకేటెడా అన్ఎడ్యుకేటెడా అనేది కూడా లేదు. బాగా చదువుకున్న వాళ్ళు కూడా ఏమవుతుందిలే అనే అభిప్రాయం ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. కానీ అది ఎప్పటికి కూడా ఇబ్బందే, కష్టమవుతుంది. ఖచ్చితంగా బ్యాంకు అప్పు ఇచ్చింది అని అంటే వాస్తవానికి బ్యాంకు సొంత డబ్బేం కాదు. ఒక రకంగా ఏమంటామంటే దాన్ని పబ్లిక్ మనీ అంటాం. పబ్లిక్ అంటే ఖాతాదారులు, డిపాజిటర్లు ఉన్నారు కదా, వాళ్ళ మనం డిపాజిట్ చేసుకునే అమౌంటే మనం అప్పు రూపంలో ఇస్తాం. మిగతా ఉంటుంది రీఫైనాన్స్ అని, కొంత క్యాపిటల్ అనేది చాలా తక్కువ ఉంటుంది బ్యాంకులో. ఇలా మరి ఆ డబ్బు నువ్వు తిరిగి వసూలు చేయకపోతే, మనం ఇదివరకు కూడా మాట్లాడుకున్నాను, డిపాజిటర్స్కు ఎలా చెల్లించగలం? లేదు. బ్యాంకులో తక్కువ వడ్డీ రేట్ అయినా డిపాజిట్ల మీద తక్కువ వడ్డీ రేటు అయినా కానీ, ఎందుకు ఎక్కువ మంది డిపాజిట్లు పెట్టుకుంటున్నారు, లక్షల కోట్లు ఎందుకు వస్తున్నాయంటే ఒక నమ్మకం. ఏ రోజు అడిగినా పేమెంట్ చేస్తుంది. అది మేము పేమెంట్ చేయడానికి మాకు వీలు కాదు అనే మాట బ్యాంకు నుంచి ఉండదు. ఎప్పుడు అడిగితే అప్పుడు మనం డబ్బులు తీసుకోవచ్చు కాబట్టి అనే ఒక గట్టి నమ్మకం ఉంది. కాబట్టి ప్రజలు, ఖాతాదారులు డిపాజిట్లు పెట్టుకుంటున్నారు. మరి ఆ డబ్బుని మనం అప్పించి బ్యాంకు వసూలు చేసుకునే పరిస్థితి లేకపోతే ఎలా? వదిలిపెట్టడానికి అవకాశం ఉండదు. అయితే ఏంటి చెల్లించకపోతే ఏంది? ఇప్పుడు చాలా వాటికి సెక్యూరిటీ ఉన్న అప్పులు ఉంటాయి, సెక్యూరిటీ లేని అప్పులు ఉంటాయి. అన్నిటికీ ఆస్తులు ఏం తాకట్టు పెట్టుకో, మార్టిగేజ్ అంటాం కదా, ప్రాపర్టీ మార్టిగేజ్ అన్నింటికి ఉండదు. ఒక్కొక్క లోన్ బట్టి ఒక లిమిట్ ఉంటుంది. కొంతమంది గోల్డ్ లోన్ పెట్టుకుంటే గోల్డ్ ఉంటుంది, అది సేఫే కాబట్టి కట్టినా కట్టకుండా ప్రాబ్లం లేదు. ఒక ప్రాపర్టీ పెట్టుకుంటాం, ప్రాపర్టీ పెట్టుకొని ఉంటే పెట్టుకునే ఉంటాయి. అయితే అప్పుడు ఏంటంటే కొన్ని పర్సనల్ లోన్స్ కూడా ఉంటాయి కదా సార్, ఉంటాయి, శాలరీ మీద ఉంటాయి. అక్కడ ప్రాపర్టీ ఏం పెట్టుకోలేదు. దానికి ఏంటి, మామూలుగా చిన్న చిన్న వ్యాపారాలు ఉంటుంది, లేకపోతే వ్యవసాయ రుణాలు ఉంటుంది. ఇప్పుడు క్రాప్ లోన్ ఉంటుంది, ఉదాహరణకు ఒక 2 lakhs వరకు మార్టిగేజ్ అవసరం లేదు. కొద్దిగా తేడాలు ఉంటాయి సెక్యూరిటీలో, ఒక్కొక్క బ్యాంకు ఒక్కొక్క రకంగా ఉంటుంది. మరి అలాంటప్పుడు ఎలా వసూలు చేస్తారు అనేది ఉండొచ్చు. మామూలుగా బ్యాంకు అప్పు ఇచ్చేటప్పుడు ఏం చేస్తామంటే, అప్పు సైజునంటే అప్పు ఎంత ఇస్తున్నామనే అమౌంట్ ఆఫ్ లోన్ బట్టి కానీ, ఏ రకమైన అప్పు ఇస్తున్నామనే దాన్ని బట్టి కానీ సెక్యూరిటీ నామ్స్ అనేది ఉంటుంది. అంటే సెక్యూరిటీ తీసుకోవాలన్నా వద్దా, లేకపోతే ఏ సెక్యూరిటీ తీసుకోవాలా అనేది ఉంటుంది. ఇలా పర్సనల్ లోన్స్ ఏంది, హౌసింగ్ లోన్స్ ఏంది, రకరకాల లోన్లు ఉన్నాయి కదా. మామూలుగా మనం ఏది ఇచ్చినా, అంటే బ్యాంకు పర్సనల్ లోన్స్ అనేవి ఒక నిమిషం పక్కకు పెడితే, ఒక పర్పస్. మామూలుగా మీరు బ్యాంకుకు రాగానే మీరు అప్పు అడిగితే మీకు దేని కొరకు అవసరం అనేది బ్యాంక్ అడుగుతుంది. సార్ అప్పు కావాలి అని అనగానే ఎందుకంటే దేని కొరకు, పర్పస్ ఏంటి అనేది. పర్పస్ లెస్గా అప్పు ఇవ్వదు. ఏదో ఒక కారణం లేకుండా అప్పు తీసుకోరు, మీరు అడగరు, మేము ఇవ్వం కదా. అయితే ఉదాహరణకు ఒక కిరాణా వ్యాపారం లేదా పాన్ డబ్బా అనుకున్నాం, చిన్నగా మాట్లాడు, పాన్ డబ్బా అనుకుంటాం. పాన్ డబ్బా పెట్టుకుంటే చిన్న విలేజ్లో అంటే ఇస్తాం. దానికి 50,000, 1,50,000, 2 లక్షలు ఇస్తే దానికి సెక్యూరిటీ వేరేదేం తీసుకోం. దాంట్లో అక్కడ ఏంటంటే హైపోతికేషన్ అంటాం. ఏది, ఆ డబ్బా కానీ డబ్బాలో ఉన్న వస్తువులు కానీ మాకే హైపోతికేట్ చేసి ఉన్నాయి అని అన్నట్టు. తప్పు కట్టకపోతే దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఇలా అడగడము అనేది ఇవన్నీ మామూలే. అయినా కానీ అడిగినా కానీ, అంటే ఫాలోఅప్ చేసినా కానీ ఆయన తిరిగి చెల్లించకపోతే లీగల్ ప్రొసీజర్ ఉంటుంది, నోటీస్ ఇవ్వడం. అయితే మనం ఇచ్చిన వాటిని కూడా సీజ్ చేసి అమ్ముకోవడానికి బ్యాంకుకు ఉంటుంది. ఆ డబ్బా కావచ్చు, డబ్బాలు ఉన్న వస్తువులు కావచ్చు. సీజర్ అంటే సీజర్ నోటీస్ ఇచ్చేసి వాటిని మూవబుల్స్ అంటే కదిలే అన్నింటినీ కూడా మనం తీసుకెళ్ళచ్చు. ఒక మిషన్ ఇచ్చినాం తీసుకెళ్ళచ్చు, ఒక మోటార్ ఇచ్చినాం, బ్యాంక్స్ తీసుకెళ్ళి వాటిని వేలమేసి, ఒక ప్రొసీజర్ ఉంటుంది, వేలమేసి అమ్మేసి, ఆ అమ్మడం ద్వారా వచ్చిన డబ్బును అప్పుకు జమ చేసుకొని మిగిలింది ఏదైనా ఉంటే మళ్ళీ అతనికే, ఖాతాదారికే ఇవ్వడం జరుగుతుంది. అలా అంటే చరాస్తులు అంటే వాటిని మూవబుల్ అసెట్స్ అంటే వాటిని అమ్మి ఇది చేసుకోవచ్చు,
అలాగే కొన్నిసార్లు గ్యారంటర్ అని తీసుకుంటాం, అంటే జమానత్దార్ అంటాం కదా తెలుగులో. చాలామంది జమానత్దార్ ఏమనుకుంటాడంటే సంతకం పెట్టేటప్పుడు గ్యారంటీ ఇచ్చేటప్పుడు ఇస్తాడు, లోన్ తీసుకునేటప్పుడు. బ్యాంక్ వాళ్ళు వసూలకపోతే నన్ను ఎందుకు అడుగుతున్నావు సార్, ఆయన అడుగు, ఆయన కట్టనప్పుడు కదా, లేకపోతే ఆయనకు అది ఉంది ఇది ఉంది, ఆయన మీద చర్య తీసుకున్న తర్వాత నా దగ్గరికి రావాలి కానీ మీరు నా దగ్గరికి వచ్చి అడుగుతున్నారు. అయితే అది తప్పు. ఆ అగ్రిమెంట్లోనే ఉంటుంది కానీ ఎవరం చదువుకోం, అగ్రిమెంట్లో చదువుకోం కదా, అది వ్యక్తిగతం కాదు, బ్యాంకుకు ఇస్తున్నాం కాబట్టి లైన్ టు లైన్ చదువుకొని ఏం సంతకాలు చేయం. అప్పుడు అప్పు అవసరం, అగ్రిమెంట్ల మీద అందరం చేస్తాం చదవకుండానే. అప్పుడు ఏంటంటే రూల్ ఏం చెప్తుందంటే బారోవర్ అంటే అప్పు తీసుకున్న వ్యక్తి, గ్యారంటర్ అంటే జమానత్ ఇచ్చిన. బారోవర్ మీద చర్య తీసుకోకుండా కూడా, అతన్ని అప్పు అడగకుండా కూడా ఈ గ్యారంటర్ మీద చర్య తీసుకోవచ్చు. ఓకే, గ్యారంటర్ మీద ఎఫెక్ట్ పడే అవకాశం, ఎఫెక్ట్ ఏంది ఖచ్చితంగా. ఇప్పుడు మామూలు వ్యక్తిగా నేనేమంటా అంటే ఇప్పుడు గ్యారంటర్ అంటారు, గ్యారంటర్తో మాట్లాడేటప్పుడు ఏమంటే అవునయ్యా ఆయనే కడతాడు అనుకున్నప్పుడు నిన్నెందుకు తీసుకుంటా గ్యారంటర్గా, ఆయన కట్టనప్పుడు నీవు కట్టతావు లేకపోతే ఆయనతో కట్టించగలవు అనే కదా నువ్వు నాకు హామీ ఇచ్చినావు, షూరిటీ ఇచ్చినావు. షూరిటీ అంటాం అతన్ని, గ్యారంటర్ షూరిటీ ఇచ్చిన ఏంది, ఆయన కడతాడు, కట్టకపోతే నాది బాధ్యత అని నువ్వు ఒప్పుకున్నట్టు అగ్రిమెంట్ ప్రకారం. అయితే ఆయనను అడగకుండా కూడా, బారోని అడగకుండా కూడా గ్యారంటర్ దగ్గర వసూలు చేసుకునే హక్కు బ్యాంకుకు ఉంటుంది. ఆయన మీద కానీ ఆయన ఆస్తుల మీద కానీ చర్య తీసుకోవచ్చు, గ్యారంటర్ మీద కూడా. ఒకటి ఇక మిగతా బారోవర్ కూడా నేను ఎలా అయితే ప్రాపర్టీ అయితే మార్టిగేజ్ చేయలేదు కాబట్టి నా ఆస్తుల మీద ఏం చర్య తీసుకోవడానికి లేదు, వ్యక్తిగతంగా నన్ను ఏమంటారు అంటారు, లేకపోతే ఇచ్చింది పాండబ్బన గిన్నె ఇలాంటివి ఉంటాయి కదా, అవన్నీ అమ్ముకొని ఉంటాడు. అప్పుడు ఏం చేస్తాడులే అనుకుంటారు. అలాంటప్పుడు అంటే ఆస్తి తాకట్టు పెట్టకున్నా, మాకు బ్యాంకుకు మార్టిగేజ్ చేయకున్నా అలాంటి ఆస్తి మీద కూడా చర్య తీసుకోవడానికి ఉంటుంది. అంటే కాకపోతే ఏంటంటే అవి ఎక్కడ తాకట్టు పెట్టి ఉండకూడదు, అది అందరికి తెలిసిన విషయమే. ఇలా ప్రతి చర్య తీసుకోవచ్చు. ఎలా, గ్యారంటర్ మీద తీసుకోవచ్చు, ప్రాపర్టీ అంటే మార్టిగేజ్ మాకు తాకట్టు పెట్టిన ప్రాపర్టీని కూడా అంటే మనం కోర్టుకు వేసి వెళ్ళమేయచ్చు. కోర్టుకు వేయకుండా కూడా ఒకటి సర్ఫేసీ యాక్ట్ అని వచ్చింది 2002లో, దాని ద్వారా కోర్టుకు పోకుండా కూడా చాలామందికి ఎలా అయిపోయిందంటే కోర్టులో కేసులు ఎక్కువ కాబట్టి జడ్జిమెంట్ రావడానికి, అంటే డిక్రీ అంటాం, జడ్జిమెంట్ వచ్చి దాన్ని వేలం వేసి అమ్ముకోవడానికి చాలా టైం పడుతుంది కాబట్టి కానీలే కోర్టుకు పోతే ఎన్ని రోజులకు తేలుతుంది అనే మొండితనంతో కూడా ధీమాతో ఉండిపోతున్నారు. అయితే అలాంటి డిలే అక్కడ ఉండకుండా ఉండడానికి ఈ బ్యాంక్స్కు రైట్ వచ్చింది, ఏది సర్ఫేస్ యాక్ట్ 2002 అనేది అక్కడి నుంచి అమలుకి వచ్చింది. ఆ చట్టం ద్వారా ఏంటంటే కోర్టుకు పోకుండానే మనకు తాకట్టు పెట్టిన ఆస్తులను డైరెక్ట్ బ్యాంకే వేలమేసి అమ్ముకోవచ్చు. ప్రొసీజర్ ఉంటుంది, నోటీస్ ఇవ్వడము, డిమాండ్ నోటీస్ అని, పొసెషన్ నోటీస్ అని, అసలు సీజ్ చేసి తర్వాత వేలమేసి ఇలా చేయడానికి అలా కూడా ఉంటుంది. అయితే ఇవన్నీ లేవు, ఆస్తులు లేవు, దానికి ఏం లేదంటే ఆస్తులు అమ్ముకోవడం లేదు, ఆస్తులు అమ్మడం అంత ఈజీ కాదనుకో, మేము ఆస్తి అంటే తాకట్టు పెట్టిన ఆస్తి కాకుండా ఈయనను బారోవర్కు అరెస్ట్ వారెంట్ కూడా ఇష్యూ చేయొచ్చు. ఓకే, బారోవర్కి అరెస్ట్ ఇచ్చేసి ఆయన్ను జైల్లో పెట్టడానికి కూడా అవకాశం ఉంటుంది. కొన్ని చోట్ల ఏంటంటే ఎకరాలకు భూమి, ఇప్పుడంటే ల్యాండ్కు విలువ వచ్చి అమ్ముడుపోతుంది, కానీ ఎలాగో ఒక 50 ఎకరాలు ఉంటుంది, మనం కట్టమని అడిగితే అవసరమైతే అమ్ముకపో సార్ అంటాడు, అంటే గట్టిగా, అంటే అమ్ముకో సార్ అని అంటాడు, ఇలాగే మాట్లాడతాడు కొద్దిగా. అలాంటప్పుడు ఏంటంటే అది ఎలాగ అమ్ముడుపోతలేదు, సార్ అమ్ముకోమన్నా కానీ అది అమ్ముడుపోతలేదు కాబట్టి ఈయన ఏం చేయలేడు. అలాంటి టైంలో లేకపోతే నువ్వేం చేస్తావో చేసుకోబో అని కొద్దిగా అంటే అహంకారంతో మాట్లాడిన సందర్భాలు కూడా ఉంటాయి అక్కడక్కడ. అప్పుడు మనం తనకు తెలియచేయడానికి, అది వ్యక్తిగతం కాదు, ఇప్పుడు ఇంతమంది ప్రజల్లో అతను ఒకడు అలా అనడం వల్ల మిగతా వాళ్ళ కూడా ఒక రాంగ్ మెసేజ్ వెళ్తుంది, అంటే కట్టకపోతే ఏం చేయలేరు, గట్టిగా మాట్లాడితే కూడా బ్యాంక్ ఏం చేయలేదు అనే ఒక దురభిప్రాయం మిగతా వాళ్ళు కలిగితే వాళ్ళు కూడా కట్టడానికి వెనకడిగేసి కట్టకుండా పర్వాలేదు. అప్పుడు అలాంటి ఏం చేస్తామంటే తనకు అరెస్ట్ వారెంట్ కూడా ఇవ్వడానికి ఉంటుంది, అరెస్ట్ చేసి జైల్లో పెట్టచ్చు అప్పు కట్టేంతవరకు. ఓకే, ఆ అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నంత పీరియడ్లో ఆయనకు మెయింటెనెన్స్ అంటారు, మెయింటెనెన్స్ బ్యాంక్ పే చేస్తుంది, అది పెద్ద మొత్తంలో ఏముండదు. కానీ తనకు ప్రిస్టేజ్ కదా, ఆస్తి ఉండి కావాలని అహంకారంతో కడతలేడంటే అరెస్ట్ చేస్తే ఊరికి అరెస్ట్ వారెంట్ రాగానే పరిగెత్తుకొస్తాడు. అంటే బ్యాంక్స్ ఇలా కూడా చేస్తాయి. కాకపోతే బ్యాంకులో ఉన్న ఒక మంచి ఉద్దేశం ఏంటంటే ఎవరిని కూడా వ్యక్తిగతంగా కక్ష సాధించాలనే ఉద్దేశం నాకు తెలిసినంతలో సాధారణంగా ఏ బ్యాంకర్కి ఉండదు.
బ్యాంకర్ ఏంది పాజిటివ్, అమ్మ డాక్టర్ దగ్గరికి పోతే ఎలా, మన ఆరోగ్యం బాగుండాలనే కోరుకుంటాడు, మహా అయితే ఇంత ఫీజు తీసుకుంటాడు. ఇక్కడ ఫీజు అంటే ఇంట్రెస్ట్ వస్తుంది, అప్పు మీద వడ్డీ వస్తుంది. కానీ ఎప్పుడు తీసుకున్న బారోవరు నష్టపోవాలని కోరుకోడు, తనకు మంచి జరగాలి, బ్యాంక్ అప్పు ఇవ్వడం వలన తను అభివృద్ధి చెందిన అనే భావన కలగాలి అనే ఉద్దేశమే బ్యాంకుకు ఉంటుంది. ఇది అందుకని ఎలాంటి అప్పును కూడా సాలరీ అటాచ్మెంట్ పెట్టచ్చు. ఏది ఇప్పుడు మీరు అన్నారు కదా పర్సనల్ లోన్స్ కదా, అంటే పర్సనల్ లోన్స్కి సాలరీస్ ఉన్నాయి కదా, సాలరీ అటాచ్మెంట్ పెట్టచ్చు. సార్ ఒకవేళ పర్సనల్ లోన్ శాలరీ మీద తీసుకుంటే వాళ్ళకి ఏదైనా కారణం వల్ల ఉద్యోగం పోతే వాళ్ళు పే చేయడానికి ఉండదు కదా లోన్, సో అలాంటి వాళ్ళ మీద ఎలాంటి చర్య? మిగతా ప్రాపర్టీ ఉందా లేదా, ఇప్పుడు ఉద్యోగానికి లింక్లోనే ఇచ్చాము, మరి ఉద్యోగం పడగొట్టుకోవడం అనేది ఆయన మిస్టేక్, ఆయన ఇంటర్నల్, ఆ కంపెనీ ఆ సంస్థన అది. మరి ఉద్యోగం పోయింది కాబట్టి నేను పే చేయను అనడానికి వీల్లేదు. మిగతా సోర్స్ ఉందా, మిగతా ఇన్కమ్ సోర్స్ ఉందా లేదా, మిగతా రకమైన ఆస్తులు ఉండి మిగతా రకమైన డబ్బు ఉండి ఆదాయ వనరులు ఉన్నప్పుడు ఉద్యోగం పోయింది కాబట్టి నేను డబ్బు చెల్లించను అని అనడానికి వీల్లేదు. ఆయన పే చేయాల్సిందే, వేరే రకంగా కూడా పే చేయాల్సిందే. కాకపోతే కొంత టైం ఇవ్వడమా అలాంటిది. నేనేమన్నా చూడు, మానవ కోణం అనేది ఎప్పుడూ ఉంటుంది, హ్యూమెనిటేరియన్ గ్రౌండ్స్ ఉంటాయి కదా. మరి ఆయన నష్టపోయినప్పుడు ఇబ్బంది అయినప్పుడు నిన్ననో మొన్నో సస్పెండ్ అయ్యిండు ఏదో అయినప్పుడు మనం వెంటనే పోయి యాక్షన్ తీసుకోలేం కదా, సఫిషియెంట్ టైం ఇస్తాం, పర్వాలేదు. ఓకే పెండింగ్ అయింది అప్పు అంటే అప్పు పోయినట్టు కాదు కదా, ఫర్ ద టైం బీయింగ్ మనం వసూలు చేయలేకపోతున్నామన్న ఒక సదుద్దేశంతో ఉన్నప్పుడు బారోవర్ మీద ఎక్కువ ఒత్తిడి లేకుండా తనకు కొంత టైం ఇచ్చి సానుకూలంగా స్పందించి మనం వసూలు చేసుకోవడానికి అది కూడా అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో ఉంటే సాలరీ అటాచ్మెంట్ ఇస్తాం. ఓకే, నెలకు ఎవరైతే తనకు జీతం పే చేస్తారో వాళ్ళు కట్ చేసి దాంట్లోకి వెళ్ళి జీతంలోకి వెళ్ళి కట్ చేసి అది బొంగ మిగిలిందో ఆయనకి ఇస్తారు, మాకు ఇన్స్టాల్మెంట్ అది బ్యాంకుకు పంపించడానికి ఉంటుంది. కోర్టుకు పోతే కూడా చాలా మ్యాటర్స్ ఉంటాయి. మామూలుగా ఈ యాక్చువల్గా బ్యాంక్ అప్పులో ఎవరైనా తెలిసి తెలియక ఆ బారోవర్ తరఫున అంటే అప్పు తీసుకున్న వ్యక్తి తరఫున కోర్టుకు వెళ్తారు. కానీ అంటే కొంతమంది నాకే ఎక్కువ తెలివి ఉందనుకుంటారా మరి ఏమనుకుంటారు, కానీ అడ్వకేట్ని వాళ్ళు కూడా పెట్టుకుంటారు. మామూలుగా అక్కడ ఎక్కువ వాదించడానికి ఏముండదు. తను ఏం చెప్పాలి, అప్పు తీసుకోలేదని చెప్పగలడా? చెప్పలేడు, ఎందుకంటే డాక్యుమెంట్లు అన్నీ ఉన్నాయి. నేను సంతకం పెట్టలేనని చెప్పగలడా? చెప్పచ్చు, కానీ ఫోరెన్సిక్ టెస్ట్కి పంపిస్తే ఎవరు సంతకం పెట్టినని తెలుస్తుంది. నిజంగా పెట్టకుండా బ్యాంకు ఎవరిని అడగదు కదా. అప్పు తీసుకున్న వ్యక్తి దగ్గర అడగడానికే తనకు సరిపోయేంత ఇదవుతలేదంటే ఇంకా తీసుకున్న వ్యక్తిని బ్యాంక్ ఎందుకంటే ఇది ప్రైవేట్ లెండింగ్ కాదు కదా. కాబట్టి అంత తప్పించుకోవాలి. మహా అయితే వాళ్ళు ఏం చేయాలంటే నాకు ఏదో ఇబ్బందులు ఉన్నాయి అది ఇది అని ఇలాగే ప్రే చేసుకుంటారు కోర్టుని, ఏంటంటే కొద్దిగా ఇంట్రెస్ట్ తగ్గి అది ఇది అని. తప్పించుకోవడానికి అవకాశం ఉండదు. అయితే మనం లాభ నష్టాలు అన్నాం, అప్పు చెల్లించడం ద్వారా గుడ్, మనం అసలు పాయింట్కి వచ్చాం. అప్పు ఇదంతా ప్రొసీజర్. అప్పు చెల్లించడం ద్వారా చెల్లించుకుంటూ పోతే అప్పు తగ్గుద్దా? కొంత హ్యాపీగా ఉంటుంది, అంటే ప్రశాంతత ఉంటుంది. వడ్డీ కూడా తగ్గుద్దా చెల్లించుకుంటూ పోతే? అవునా? ఆర్థిక క్రమశిక్షణ ఏర్పడుతుంది. అంటే మీరు ఎంత ఖర్చు చేసుకోవాలి ఏంటి అనేది మీకు తెలుస్తుంది. ఎవ్రీ మంత్ పేమెంట్, ఎవ్రీ మంత్ కానీ 6 months కానీ వాట్ ఎవర్ ఎట్లా ఉంటే రీపేమెంట్ అలా ఉంటుంది. అవుతుందా? మీ సిబిల్ స్కోరు పెరుగుతుంది, మీ క్రెడిట్ వర్తినెస్ పెరుగుతుంది. అంటే మీరు చక్కగా చెల్లించడం ద్వారా మీకు భవిష్యత్తులో మంచి అప్పులు, ఇంకా పెద్ద అప్పులు, ఇంకా రకరకాల అప్పులు మీరు పొందడానికి అవకాశం ఉంటుంది. ఇదే కాదు, ఇప్పుడు సిబిల్ వలన ఈ బ్యాంకులో మీరు సరిగా చెల్లించకపోయినా మిగతా బ్యాంకులలో కూడా తెలుస్తుంది. నేనేముంది ఎన్నో బ్యాంకులోనే ఈ బ్యాంకుకు రాని ఇంకో బ్యాంకుకి వెళ్తాను కూడా, ఇవన్నీ ఎఫెక్ట్ ఉంటాయి. ఇంకోటి హాయిగా మానసిక ప్రశాంతత ఉంటుంది అప్పు చెల్లించుకోవడం వలన. కాబట్టి ఇవన్నీ లాభాలు. నష్టాలు చర్యలు ఉంటాయి, తాకట్టు పెట్టిన ఆస్తి పోతుంది, ఈ సిబిల్ స్కోర్ పోతుంది, ఎక్కడ మళ్ళీ అప్పు దొరకదు. ఈరోజు ఏదో ఉదాహరణకు చెప్తే ఈరోజు 1,00,000 అప్పు ఉందని నేను కట్టను అనుకుంటే రేపు పెద్ద అప్పు అవసరం ఉన్నప్పుడు, రేపు ఇల్లుకి కానీ కారుకి కానీ ఎడ్యుకేషన్ కానీ పిల్లలకు అవసరం ఉన్నప్పుడు లోన్ శాంక్షన్ కాదు. అలాంటి ఒక మంచి అవకాశాన్ని కోల్పోతున్నావు, సిబిల్ దెబ్బతింటుంది. అది ఎలాంటిదంటే తనకు తాను, నేను ఇదివరకు కూడా చెప్పాను, ఆర్థిక ఆత్మహత్యలు తనకు తానే నష్టపరుచుకుంటుండు. అలా చేయకూడదు. అందుకనే మనకు పేమెంట్ చేసే శక్తి ఉన్నప్పుడు మాత్రము తిరిగి చెల్లించకుండా ఉండడం అనేది సరి అయింది కాదు. అది బ్యాంకు కన్నా అతనికే వ్యక్తిగతంగా నష్టపరుచుకున్నట్టు. బ్యాంకులో ఎలాగో వదిలేయవు. కాబట్టి తిరిగి చెల్లిస్తే అన్ని రకాల లాభం ఉంటాయి. వడ్డీ తక్కువ పడుతుంది, అప్పు వెళ్ళిపోతుంది అంటే తీరిపోతుంది,
ఆర్థిక క్రమశిక్షణ ఏర్పడుతుంది, మీ సిబిల్ స్కోర్ బ్యూటిఫుల్గా ఉంటుంది, భవిష్యత్తులో కూడా ఏ రకమైన లోన్స్ అని కూడా శాంక్షన్. ఇప్పుడు కూడా అభివృద్ధి చెందాలి అని అంటే, ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే వనరులు అవసరం. ఎవరికి కూడా తన దగ్గర ఉన్న అతి తక్కువ మందికి ఎవరికి కూడా తన దగ్గర ఉన్న వనరులు సరిపోవు. ఒక పెద్ద ఎత్తున మనం ఏదన్నా ఇది వ్యవహారం అంటే బిజినెస్ కావచ్చు, ఏదైనా ఫ్యాక్టరీ కావచ్చు పెట్టుబడి పెట్టడానికి. ఇప్పుడు రిలయన్స్ అంత రిచ్ పర్సన్, అంబానీ కానీ ఆదానీ కానీ ఇటు, మరి వాళ్ళకే లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి. వాళ్ళు అప్పు తీసుకోకుండా మేము చేసుకోవచ్చు అనుకోవచ్చు, కానీ లిమిటెడ్గా ఉంటుంది. మనం పెద్ద మొత్తంలో ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నప్పుడు బ్యాంకు సహాయం అవసరం ఉంటుంది. ఆ బ్యాంకు సహాయం పొందాలంటే చక్కగా అప్పులు కట్టుకుంటే ప్రశాంతంగా ఉంటుంది. వాళ్ళకే కాదు, వాళ్ళ వారసులు కూడా ప్రశాంతంగా ఉంటారు. అందుకనే నేనేమంటా అంటే, అప్పు తీసుకున్న ప్రతి వ్యక్తి చెల్లించండి, చెల్లించకుండా ఉండడానికి ఏమాత్రం ఆలోచన చేయకండి, చర్య తీసుకునే అంతవరకు కూడా ఎదురు చూడకండి. బ్యాంకు అంటే మీకు ఒక బంధువులాగా, ఆర్థిక బంధువు. మామూలుగా మనం బ్లడ్లో ఆత్మీయ బంధువు అంటాం కదా, ఇక్కడ ఆర్థిక బంధువు బ్యాంకు. ఎప్పుడు మీ మేలు కోరే వ్యక్తి బ్యాంకు వాళ్ళు. కాబట్టి సక్రమైన సరి అయిన సంబంధాలు ఉంచుకొని బాగుపడండి, అభివృద్ధి చెందండి అని చెప్తాను. థ్యాంక్ యూ సార్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ.